తినలేరు. ఆ? ఫాస్ట్ ఫాస్ట్ తింటుంటే తినలేరా వస్తుంది. మర్పం పరిగా ఆ టిప్పు తెలిస్తేనే ఎప్పుడో తిందు. ఆ టిప్పు తెలిస్తేనే ఎప్పుడో తిందు. ట్రిక్ కాదు ట్రిక్ నాకేంద్రా ఎగ్జామ్ రాసినట్టే భయం అవుతుంది నాకేంద్రా ఎగ్జామ్ రాసినట్టే భయం అవుతుంది అదేదో బిరుదు సాధించడం భారం మొత్తం దేవుని మీనేసిన భారం మొత్తం దేవుని మీనేసిన కుర్తి తాగినట్టే తాగుతుర్రా ఒకటే నాలుగు ఇడ్లీలు ఎందుకు వేసుకున్నారా 2 ఇడ్లీలు చాలు నీకు రవాణా తినలేదు. తింటారా నేను మాకు నమ్మకం లేదు దొరా. హలో కాకా, దిస్ ఈస్ రవి. వెల్కమ్ టు ఏమో కాకా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి చెప్పే ముందే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి, అలాగే ఒక కామెంట్ చేసేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో పీకమనేనంతే పీకో. ఓకే ఓకే ఓకే, ఛాలెంజ్ వచ్చేసి ఇలా ఇడ్లీ ఈటింగ్ ఛాలెంజ్. 2 ప్లేట్లు ఇస్తాం ఒక పర్సన్కి, ఒక బాదం మిల్క్ ఇస్తాం. 3 minutes టైము. ఎవరైతే ఫాస్ట్గా తింటారో వాళ్ళు విన్నర్ ప్రైజ్ తెలుసు కదా మనకు. లాస్ట్ 2 వీడియోల నుంచి తెలుస్తూనే ఉంది బుల్లెట్ బైక్. ఈ వీడియోలో లాస్ట్ ఇంకా బండి ఎవరు గెలుస్తారో మీ ఇష్టంగా. 2 రోజులు బండి ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. ఈ రోజు మొత్తం వచ్చి కొత్త టీం వచ్చింది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా. వీళ్ళ పనిష్మెంట్ వచ్చేసి మన వాళ్ళు కామెంట్ చేశారు కదా, మేకవర్ మన వాళ్ళు కామెంట్ చేశారు మేకప్ చేసి చేయనని. కాటిక పౌడరు కొన్ని తెచ్చినాము, బయట ఉన్న లిప్స్టిక్ అన్ని మేకవర్ చేస్తాము. ఎవరైతే ఓడిపోతారు పనిష్మెంట్. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన వదిలేద్దాం. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు ఎవరు ఫస్ట్ తింటారు అనేది నెంబర్లు వేసుకోవాలి. కాకపోతే ఈసారి నెంబర్లు వేయట్లేదు, పేర్లు రాసుకొచ్చినాను చిట్టీలల్లా. ఇది కింద వేస్తాను. ఎవరైతే ఫస్ట్ చిట్టి తీస్తానో వాళ్ళు ఫస్ట్, సెకండ్ తీసిన సెకండ్ అన్నట్టు ఎవరి పేరు వస్తే. ఓకే, తీసేస్తున్నా. ఫస్ట్ ఎవరు అనేది ఫస్ట్ వెంకటేష్. ఫస్ట్ వచ్చేసి వెంకటేష్. కొత్తగా చెప్పుకోండి. సెకండ్ వచ్చేసి నరేష్. థర్డ్ విరాట్ రాజు. థర్డ్ నాకు ఇల్లు ఉంటాయి. ఫోర్త్ మహేష్. ఇంకా లాస్ట్ 5th పేరు నాదే ఉంటుంది కాబట్టి 5th నేనేసి. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి వెంకటేష్. ఛాలెంజ్ గుర్తుంది కదా, పర్ హెడ్ 2 ప్లేట్స్ ఇడ్లీ, ఒక బాదం మిల్క్. టైం వచ్చేసి 3 minutes. 3 minutes లోపు ఎవరు తొందరగా తింటే వాళ్ళకు ప్రైజ్. మన ప్రైజ్ గుర్తుంది కదా, బుల్లెట్ బైక్. సో స్టార్ట్ చేసేదమ్మా వెంకటేష్, స్టార్ట్ చేసేదమ్మా. నేను ఎప్పుడో రెడీ. ఓకే స్టార్ట్. ముందే నీకైతే పేపరు కానీ ఓవర్ ముందే చెప్తున్నా, ఓవర్ కుదార్థంగా తినొద్దు. ఇది ఛాలెంజ్కి వచ్చిన మన మరి కుదార్థంగా ఎవరు తింటారు ఛాలెంజ్కి వస్తే ఏ పుసుకున్నా ఓడిపోతీవా. పౌడర్ తయారు ఉంది, రబ్బర్ తయారు ఉన్నాయి, కాటిక తయారు ఉంది. నువ్వే రుచుకుంటున్నావేనా మాటలు నేర్చాడు వీడు. ఇట్లయితే కష్టమైతుంది. మేము తినలేమా, చూద్దామా. నిమిషన్నర తిందామనుకుంటుంది. వస్తున్నా అది చిన్నదిరా మరి. టైమా అరే ఇంకా 2 ఉన్నారా? టైం చూడు. టైం చూసినారా 11:30. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడి. ఆ టైం కాదురా, 1:47. 1 minute 49 seconds. అంతేనా? అంతే వద్దురా, ఒకటే ప్లేట్ తినవు. ఇంకొకటే ఉంది. ఒక ప్లేట్ 2 నిమిషాలు తినవు ఒకటి. ఇంకా 2 ఉన్నాయి. 5 వేసిర్రు ఇంట్లో. 5 లేరా? నేను ఇంట్లో కొంచెం దూరం ఉన్నా, బయట పడుతుంది. ఒక 20 seconds ఉంది, లాస్ట్ 20 seconds. లాస్ట్ ఒక ఇడ్లీ 20 seconds. అర్థమైందిరా? తక్కువ రాయను. అరే నా మీద తక్కువ రాయను. జర దూరం ఉండు రే. మటన్ కూడా తెచ్చుకోండి. ఒకటే లాస్ట్ 10 seconds. లాస్ట్ 10 seconds, లాస్ట్ 8 seconds, లాస్ట్ 7 6 5 4 1 స్టాప్. తినలేరు. ఆ? ఫాస్ట్ ఫాస్ట్ తింటుంటే తినలేరా వస్తుంది. మర్పం పరిగా తినలేరు. వీడియో ఎందుకు మరి? ఫస్ట్ పర్సన్ 3 minutes లో 7 ఇడ్లీస్ అది కంప్లీట్ చేసేసిండు బాదము. ప్రస్తుతానికి అయితే పనిష్మెంట్ లిస్ట్ లో ఉండు.
మన సెకండ్ పర్సన్ వచ్చేసి నరేష్. స్టార్ట్ చేద్దాం నరేష్. స్టార్ట్ చేద్దాం. ఓకే స్టార్ట్. ఇడు తింటారా నాయన, ఇడు ఉత్త తింటే 3 ప్లేట్లు తింటాడు దోశలు. ఓ అడుగు అదేంటి అన్నం తిన్నట్టే తింటుడు ఎగ్ దోశలు 5 తింటా. ఇట్లా తింటేనే సింపుల్ వే తెలుసా? అన్నం నేను కూడా ఇట్లే అన్నం తింటా. ఓ అన్న నేను అందుకే చెప్పిన ఇదే ఈ ట్రిక్ తెలియక ఇంకేటా ఏడే తిన్నాడు. నేను ఇట్లా తింటా. నేను ఇడ్లీలో ఇట్లా పీస్ పీస్ టైం ఎంత ఆల్రెడీ అయిపోయింది, 2 గిడ్లు అయిపోయినారు ఆల్రెడీ. 10 సెకండ్ 2 గిడ్లు అయిపోయినారు అప్పుడే. యాక్చువల్ గా నేను కూడా ఇట్లే తిందాం అనుకున్నా గానీ పీస్ పీస్ తింటే గొంతు విరుగుతుందిరా. ఛాలెంజ్ కలిసి కలుపుకొని తింటేనే తొందరగా పోతుంది లోపలికి. నేను కావాలనే చెప్పలే. అందుకే నాకు కూడా అడిగినా. నేను టాప్ సీక్రెటా? follow అవుదాం అనుకున్నా. ఆహా, సక్సెస్ సీక్రెట్ ఇది. పప్పు అయినా అది ఎంతసేపు వస్తావు? నేను ఒకసారి ఆడేసుకుంటాడు. ఏదా పడ హెల్ప్ చేద్దాం మనం కూడా. తిని నిబంధన బుక్కులు ఉంది. ఓన్లీ తినేది కదా ఛాలెంజ్. అరే పోయి చట్నీ కూడా ఏమైతా సిగ్నేరా అది? సిమెంట్ మాల్ కలిపి కలుపుతుంది. అవునేరా ఇది? Last నేనే ఇంతకుముందు మేస్త్రి పని చేసినారా నరే? ఉం? ఇంతకుముందు మేస్త్రి పని చేసినావా? చేసిన అదే బాగా కలుపుతున్నాం మాల్ రోజు కాదు వదలు. తింటారా? అట్లా కలుపుకొని తింటే నేను కూడా తినేటోని కానీ నాకు ఆ టిప్ తెలియదు. వద్దు ఇక అన్ని జోలు చెప్పొద్దు. ఆ టిప్ తెలిస్తేనే ఎప్పుడో తిందో ట్రిక్ కాదు ట్రిక్. అందరి ముందు పరుగు పోయిందిగా. టిప్స్ ఇప్పుడు టిప్స్ ఉండవా అన్న? అది వేరే ఇది వేరే. ఇది ట్రిక్ రా, అది ట్రిక్స్. అదేలే కానీ ఏదో ఒకటి. అడిగి ఎంత- మంచిగా ఉంది. ఎంత పాటలే time మంచిగా ఉంది కానీ ఫినిషింగ్ మంచిగా ఉంది. ఒత్తిడి కొడుకున్నాడు. లాస్ట్ 10 seconds నరేష్. ఆ టిప్ అన్న కన్నా పోయినది. 3 seconds, 2 seconds, 1 second, stop. నరేష్ వచ్చేసి కొంచెం బాదం ఉంది ప్లస్ రెండు ఇడ్లీ కంటే ఉన్నాయి. ఎక్కువనే ఉంది అది. సో రెండు వెంకటేష్ ఉన్నాయి. పనిష్మెంట్ అనుకున్నాం కానీ ఆ లిస్ట్ లో ఈ ఫస్ట్ యాడ్ అయ్యిండు. మరి చూద్దాం వీళ్ళిద్దరికే పనిష్మెంట్ వస్తుందా, ఇంకా 3 members ఉన్నాము. మన థర్డ్ పర్సన్ వచ్చేసి విరాట్ రాజు. ఆర్ యు రెడీ? ఎస్ ఆర్ యు రెడీ? ఎస్. నాకేంద్రా ఎగ్జామ్ రాసినట్టే భయం అవుతుంది. కాదురా, నువ్వు పుణ్యమకి వచ్చినావు గడ్డ తింటే ఒక్కొక్కటి కలుపుతుంటావు. అవునా? చాలా పోయినట్టు తింటున్నావు కదా. ముక్కలు ఎలా అది బోధన ఏమేంటి మరి? అరే పేటే తినరా? నీకు అర్థమైందా? గట్టిగా కలుపుకుంటే ఏడవుతుంది అది. 1 minute 1 minute అవుతుంది. ప్లేట్ ఇడ్లీ తిన్నాడు. అందరూ నార్మల్ గా ఒక నిమిషంలో ప్లేట్ ఇడ్లీ తింటారు. పవర్ ప్లే మంచిగా ఆడుతారు కానీ మిల్లాడు ఒత్తుతురు, అలసిపోతారు. నేనేమో అనుకున్నారా నా గురించి మస్తు తింటా అనుకున్నా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం? చెప్పి నేను తిన్నప్పుడే అయినా ఈ ఛాలెంజ్ కామెంట్ పెట్టిండ్రా? ఇంక దొరికింది ఆ సందు. ఇంకా హాఫ్ మినిట్ ఉందిరా. హాఫ్ మినిట్ ఉంది. ఇంకో రెండు ఇంకా 2 ఇడ్లీలు ఉన్నాయి. రెండు ఉన్నాయి. 100% ఇది పనిష్మెంట్ అరుడే, నో డౌట్. ఇక చిన్న చేసిండు ఇక అయిపోయింది. ఒక చిన్న కాట్కర్ తింటా అనుకున్నా. అయిపోయిందా? స్టాప్. 100% వచ్చేసి మనం ఇచ్చిన ఛాలెంజ్ ని చేయలేకపోయాడు. 2 ఇడ్లీలు మిగిలినాయి, బాదం మిగిలింది, ఇంకో 2 ఇడ్లీలు ఉన్నాయి. సో పనిష్మెంట్ లిస్ట్ లో టాప్ లిస్ట్ లో మన రాజు జాయిన్ అయ్యాడు. అదేదో బిరుదు సాధించడానికి పోయేదారా. ఫోర్త్ పర్సన్ వచ్చేసి మహేష్. స్టార్ట్ చేద్దాం మహేష్. సపరేట్ భారం మొత్తం దేవుని మీద వేసిన. ఏంటి బాబన్నా ఇంకోసారి? భారం మొత్తం దేవుని మీద వేసిన. ఓకే స్టార్ట్. కలుపుకోవేదా అట్లా తింటావు? కలిపితే టైం వేస్ట్ అవుతుంది. కాదు కుర్తి తాగినట్లు అప్పుడు వస్తుంది. కుర్తి తాగినట్టే తాగుతున్నా ఒకటే. ఈజీ తింటాడు మా ఆయన. టైం వచ్చేసి 50 seconds అయిపోయింది. అప్పుడే ఒక ప్లేట్ అయిపోయింది. ఇంట్లో 2 ఇడ్లీలు ఉన్నాయి. అయిపోయిందా? ఒకటే అయిపోయింది అనుకున్నా. స్ట్రాటజీ అన్న మాది అది ఓడిపోవాలని. లాస్ట్ 50 seconds. No, I can't. మొత్తం ఒక ఇడ్లీ ఉంది. తినాలి అమ్మో. అదే సల్తవా? నేను గట్లేదు అనుకో, నాకు ఒక దాని కింద లెక్కేసారు. లాస్ట్ 10 seconds. చూసేది టార్గెట్లు పగిలిపోయినాయి. సో మహేష్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిండు. ఇప్పటికైతే విన్నర్ అయితే మహేషే. సో మన 5th పర్సన్ వచ్చేసి క్విట్ రవి.
పిట్రావన్ వచ్చిండు పిట్రావన్ వచ్చిండు ఫిట్ రావని ఎందుకన్నానంటే ఈ పాత వీడియోలు అన్ని చూసుకొని 2 నిమిషాలకు నిమిషానికి ఫిట్ ఫిట్ అంటాడు. 4 ఇడ్లీలు ఎందుకు వేసుకున్నారా? 2 ఇడ్లీలు చాలు నీకు. తింటారా అయ్యా నేను? మాకు నమ్మకం లేదు దొరా. స్టార్ట్ చేద్దాం రమేష్. స్టార్ట్. క్విట్ అయ్యే టైం అయింది క్విట్ అయ్యే టైం అయింది నవ్వుపిస్తున్నావు. ఈ టైంకి క్విట్ కావాలి ఇక. దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారు. ఇక అయితే లేడు మరి ఏదో 30 సెకండ్స్ దాకా రెండు తిందామని ఫిక్స్ అయ్యండు అందుకే 2 నిమిషాల తర్వాత ఖచ్చితంగా క్విట్ అవుతాడు వీడు. నీ క్విట్ టైం ఎప్పుడు అప్పుడే చెప్తా. తింటే ఉండడు. 1 మినిట్ అయిపోయింది. చూడ ఏరియా ఇప్పుడు పనిష్మెంట్ అదే ఇప్పుడు. 2 తిన్నావా ఇప్పుడు? 2 అమ్మ అప్పుడే అంతేనా? 2 నిమిషాలు అవుతుంది 2 నిమిషాలు అవుతుంది కానీ రవి ఎట్లా పనిష్మెంట్ అని ఫస్ట్ ఫిక్స్, అందుకే చిన్న తింటుండు. నువ్వు మారువా నువ్వు మారవు. అదే చూస్తా దానికోసం చూస్తారు ఎప్పుడు క్విట్ అంటారు. సో తెలిసింది మనకి క్విట్ రవి రెండే తిన్నాడా? సో నెక్స్ట్ తర్వాత ప్రైజ్ వచ్చేసి మహేష్ కి వచ్చింది. పనిష్మెంట్ వచ్చేసి విరాట్ రాజుకి ఫిట్ రావికి వచ్చింది. ఓకే, ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రైజ్ ఇచ్చేస్తున్నాం. తీసుకో మహేష్. 2 days 2 రోజుల వరకు నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకో. తీసుకుంటారా ఇష్టంగా? ఓకే, పనిష్మెంట్ పనిష్మెంట్ మర్చిపోయినాం. కరెక్ట్, పనిష్మెంట్ పంపండి. పనిష్మెంట్ కి మనకు రవి ఉన్నాడు, రాజు ఉన్నాడు. మాకు నచ్చిన స్టైల్ రెడీ చేస్తాం మేము. రెడీ అన్నారా? ఇక్కడ ఒక జట్టు పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు తిరుగుతుంది బూచోళ్ళు. ఇది కరెక్ట్ గెటప్. పోటర్ ఇంకా వేరి ఒక్క నిమిషం ఇంకా అయిపోయింది. పనిష్మెంట్ ఎట్లా అయిపోతుంది అసలు లబ్బర్ పెళ్ళి కొంచెం ఇదే పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరికొత్త ఛాలెంజ్లు కానీ పనిష్మెంట్లు కానీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాటిని ఖచ్చితంగా మేము ముందు తీసుకొని వస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.